ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల నుంచి మోకరించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా వాక్యం కొరకు సిద్ధపడదాం. వేసి ముందుకు వచ్చినట్లయితే వాక్యం యొక్క ప్రార్థన చేయగా ఈ ఆరాధన ముందు కొనసాగించుకుందాం. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సంప్రదించిన మమ్మల్ని అందరినీ తండ్రి ఈ ఆదివారం పాట ద్వారా ప్రభావ మహిళ వాక్య పరిచయంలోకి వెళ్తున్న ప్రభావ ఏడంతా ఆత్మతో అభిషేకించి తండ్రి మీ సేవ వరకు ప్రాచుర్యండి. నేను మాకు కావాల్సిన మొత్తం తెలియపరచుకుంటాను. మీకే అందరినీ వెనకాల మనసు నేను ప్రభావ అయ్యా ప్రభావ మాకు దయచేదని ప్రభావం మీకు స్తోత్రం రావాల్సింది కొలవగానైనా మీ సన్నిధికి నడిపించడానికి స్తోత్రమైనా సాగు జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభావ పరిచయంతో కృష్ణపురం అందరినీ ప్రయాణ మార్గంలో ఉన్నదండి ప్రభావ వాక్య పరిచయంలో మరింతగానైనా అభిషేకించుకుంటాను. మీకు వందనాలండి. వాహనం ముందు కనుక మీకు ఆపద నుంచి తోడు దయచేదండి, క్షేమాన్ని దయచేమైనా అయ్యా మా మధ్యకి క్షేమంగా నడిపించమని ఆరాధన ప్రభావ ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నేను ముందుకు నడిపించమని నా కొద్ది మాటలు మీ పాదాలు చేర్చుకున్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ఉత్తర ప్రచుత్రాలను చదువుకుందాం. కీర్తనలు 79వ అధ్యాయము ఉత్తర ప్రచుత్రాలలో చదువుకుందాం. పేజ్ నెంబర్ 494. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మా రక్షణకర్తవు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిము. నీ బాహు బలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. అప్పుడు నీ ప్రజలను నీ మందగొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో మనస్ఫూర్తిగా ఏకస్వరముతో పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్వరం ఎత్తి పరమాత్మ
బట్టిగా ఇప్పటి వరకు కీర్తనల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నా తండ్రి ఆరాధించడం ద్వారా మిమ్మల్ని గణపరిచి ఉండడం ఈ వాక్యపు వెలుగులో బిడ్డలు నా తండ్రి నాయన తమను తాము దిద్దుకున్నట్టుకు నాయనాటి ఈ వాక్కులను బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయ మానవ స్వరము మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మన్నాను బిడ్డలు ఎదుట నా తండ్రి బిడ్డల నా తండ్రి నాయన జీవితాల్లోనికి ప్రభావాన్ని మీరు అన్వయించమని కొద్ది మనం వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె. ఒకసారి మీ పక్కన వాళ్ళు పొందనాలని చెప్పి బాగున్నారా అని అడిగి కూర్చోండి. బాగున్నారా అని అడగాలంటే మన అమ్మ మన అక్క మన చెల్లిలో కూర్చుంటే కుదరదు. హల్లెలూయా హల్లెలూయా. గత వారం ఏ వాక్యం నేర్చుకున్నామండి? ఎవరు మాట్లాడాలా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మీరు వినగలుగుతున్నారు. వినగలిగితే మనం ఆత్మీయమైనటువంటి తండ్రిని తెలియన్నాం. వినలేని వారంగా ఉంటే మనం ఆత్మీయ అనాథంగానే మిగిలిపోతామంట. ఆనాటి కాలంలో దేవుడి స్వరాన్ని విన్న కొంతమందిని గురించి మనం నేర్చుకున్నాం. ఏదేను వనములో దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు. రాబోయే జలప్రళయం గురించి నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు నోవాహు కూడా దేవుని స్వరాన్ని విన్నాడని ఎలా చెప్పగలిగాడు? దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేశాడు కాబట్టి నోవాహు కూడా విన్నాడు. అదేవిధంగా దేవుడు మరి అబ్రహాము తన ఒడంబడికలోనికి పిలిచినప్పుడు అబ్రహాము కూడా ఆయన స్వరాన్ని విన్నాడు. విని ఆ మాటకు విధేయత చూపాడు. మండుచున్న పొదలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని మోషే విన్నాడు కాబట్టి 6 లక్షల మంది కాల్బలం మీద అధికారిగా దేవుడు మోషేని నియమించాడు. దేవుని స్వరాన్ని విన్నాడు సమూయేలు. గొప్ప ప్రవక్త, రాజును సైతం అభిషేకించగలిగిన ప్రవక్తగా దేవుడు నియమించాడు. యోనా కూడా దేవుని స్వరాన్ని విన్నాడు కానీ దేవుని స్వరానికి విధేయత చూపల. అయితే ఈ అంచె దినముల యందు పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుని మరి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడని. అయితే దేవుడు ఏ మార్గాల ద్వారా మాట్లాడతాడో కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు మనతో ప్రత్యక్షంగా మాట్లాడతాడు, తన వాక్కు ద్వారా మాట్లాడతాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా, అదేవిధంగా కళల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో కూడా నేర్చుకున్నాం. దేవుడు మృదువుగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు, బిగ్గరగా మాట్లాడతాడు, అదేవిధంగా సమాధానకరంగా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇన్ని రీతిలుగా మాట్లాడే దేవుని స్వరాన్ని మనము వినగలుగుతున్నామా? ఎంతమంది వినగలుగుతున్నాం అనుకుంటారు? ఒకసారి మీరు చేతులు ఎత్తండి. దేవుని స్వరాన్ని మేము వింటున్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వింటలేదా మీరు? మరి ఇక్కడే ఉన్నారా? మీరు స్టార్టింగ్లోనే ఎక్కడ ఉంటే కష్టం కదా. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలను మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథము పేజ్ నెంబర్ 175. క్రొత్త నిబంధన గ్రంథము పేజ్ నెంబర్ 175. ఈ రోజు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఆరాధన క్రమము జరుగుతుందని మీకు పోయిన వారం అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మరి మనము త్వరితగతిని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకున్నాం. 13 నుంచి 15 వరకు పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అల్ల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి వచనాలలో అన్ని మాటలు మాట్లాడిన తర్వాత చివరికి ఎలా ఉండాలని చెప్తున్నారట? అన్ని విషయములలో మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో కూడా మనము ఎదగాలంట. ఎవరిలా ఉండాలంటండి? క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయములలో కూడా ఎదిగే వారముగా ఉండాలి. 13వ వచనం రాయబడిన మాటలు క్షేమాభివృద్ధి చెందుటకు క్రీస్తు శరీరము అనగా సంఘము అభివృద్ధి చెందుటకు దేవుడంట మరి
మరి ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించే క్రమములో దేవుని యొక్క మరి మాటలు రాయబడినట్లుగా కొందరినేమో అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొంతమంది సువార్థికులుగా, కొంతమంది కాపరులుగా, ఉపదేశకులుగా మరి నియమించడం అనేది జరిగింది. అంటే దేవుని సంఘ అభివృద్ధి కొరకు, దేవుని యొక్క మరి శరీరం అని పిలువబడుతున్న ఈ సంఘము క్షేమముగా, ఆశీర్వాదకరముగా, ఆత్మీయ అభివృద్ధికరముగా ఉన్నట్లుగా ఆనాటి కాలంలో ఎలా నియమించారంటే కొంతమందినేమో అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించారు. వారి యొక్క ఉపదేశాల ద్వారా మనమిక మీదట పిల్లలమై ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గంలో వెళ్ళక, కుయుక్తితో ఉండగా, గాలికి కొట్టుకుని పోవునట్లుగా కల్పించబడిన చెడ్డ ఉపదేశములను మీరు అంగీకరించక. అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కుయుక్తి ఉండదు, వంచన ఉండదు. అదిగో వాడు బాగుపడుతుంది వారలేతనం వారిలో ఉండదు, వారిలో అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనము మన యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉండాలి అంటే ఈ రోజున చిన్న పిల్లల మనస్తత్వాన్ని మనము ఎవరి మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటండి. ఇప్పుడిప్పుడే పెట్టుకుంటారు వాళ్ళు, మరల క్షణము కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అదే పిల్లలు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున నా యొక్క వాక్యాంశం ఏంటంటే క్రీస్తులో ఎదుగుదల. ఈ రోజు నువ్వు దేవునిలో ఎదగాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ అభివృద్ధి మనలోనికి కలగాలి అంటే మనలో వంచన ఉండకూడదు, కుయుక్తి ఉండకూడదు, అసూయ ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, మాయోపాయములు మనలో ఉండకూడదు. అయితే మనం ఎలా ఉండాలంటే ఇక మీదట పసిపిల్లలమై ఉండి ఎలా ఉండాలంటే, చిన్నపిల్లలకు మనం ఏది చెప్తే అదే నిజమని ఎలా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మరి మనము అలల చేత కొట్టబడేటువంటి దేవుని అలాంటి వాక్కులను మనం ఆధారము చేసుకొనక ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదిగే వారముగా ఏ విషయాల్లో మనం ఎదగాలి. ఈ రోజు నువ్వు క్రీస్తులో ఎదుగుతూ ఉన్నావంటే దానికి అసలు ఆనవాలు ఏంటి? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, బలలో చేయి వేస్తున్నావు, క్రమాల్లో ఉంటా ఉన్నావు, దశమ భాగాలు, ప్రథమ భాగాలు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వు క్రీస్తులో ఎదుగుతున్నావు అంటే దానికి గుర్తు ఏంటి? ఒక బిడ్డ ఇప్పుడు పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డ ఎదిగాడని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు పుట్టిన బిడ్డను ఒక సంవత్సరం తర్వాత చూసి మనము ఈ బిడ్డ బాగానే ఎదిగాడని ఎలా చెప్పగలుగుతామండి? ఆ బిడ్డ యొక్క దేహంలో వచ్చే మార్పులను బట్టి, ఆ యొక్క హైట్ను బట్టి కానీ, పర్సనాలిటీని బట్టి కానీ, ఆ యొక్క బిడ్డను ఎదిగిన ఆ బిడ్డలో ఉన్న మార్పును బట్టి ఆ వీడి సంవత్సరానికి బాగానే. కొంతమందిని చూస్తాం, ఏంటి ఎప్పుడు మరగుజ్జులాగానే అంటే వాడిలో ఏం లేదు, ఎదుగుదల లేదు. ఎదుగుదల లేని వాడు ఏమంటారంటే అందరూ క్వశ్చన్ చేస్తారు, ఎందుకని వీడు ఎలాగే ఉండిపోయాడు, పుట్టినోడు పుట్టినట్టుగానే ఉండిపోయాడంటే వీడిలో ఎదుగు బదుగు ఏమీ లేదేంటి అంటారు. అంటే ఈ రోజున మనము క్రీస్తులో ఎదుగుతున్నాము అనడానికి గుర్తు ఏంటి? చూద్దాం కొన్ని మాటలు మనం లేఖన భాగంలో నుంచి. ఈ రోజు క్రీస్తులో ఎదుగుదల కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను చదువుకుందాం. క్రీస్తులో ఎదుగుతున్న బిడ్డ ఎలా ఉంటాడు? దేవుని బిడ్డలమైన మనము విశ్వాసములో మరి క్రీస్తు అనుచరులుగా పరిపక్వం చెందాలి అంటే, పరిపక్వం చెందిన వారముగా మనము కనబడాలి అంటే మొదటిగా మరి ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. అంటే దేవునిలో ఎదుగుతూ ఉన్న వ్యక్తి, ఆత్మీయ ఎదుగుదల కలిగిన వ్యక్తి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే, ఆ వ్యక్తి అంటే ఎలాంటి ఆలోచనల చొప్పున నడవకుండా ఉంటాడో, మరి ఎలాంటి మార్గంలో నిలవకుండా ఉంటాడో, ఎలాంటి ప్రదేశాల్లో కూర్చుండకుండా ఉంటాడని రాయబడి ఉన్నదంటే, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంట క్రీస్తులో ఎదుగుతూ ఉన్న ఈ క్రమములో దుష్టుల ఆలోచన చొప్పున ఈ వ్యక్తి నడవలేంటండి. ఆలోచనలో పాలిభాగస్తుడుగా ఉండడం
వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో నిలవటము కానీ అపహాస్యము కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు మరి ఉన్నటువంటి ప్రదేశాల్లో కూర్చునేటువంటి వ్యక్తిగా ఉండగా ఎప్పుడు ఎలా ఉంటాడంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దైవనామ స్మరణలో ఈ వ్యక్తి ఉండటానికి ఇష్టపడతాడంట. ఏం ధ్యానిస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడుగా మరి ఉండుటను బట్టి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఈ వ్యక్తి లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పగలుగుతామంటే ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానించిన వ్యక్తికి కలిగేటువంటి మరి గొప్ప లాభం ఏంటయ్యా అంటే అతని జీవితం ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుందంటండి. మనం ఈ సీజన్ చూడండి, ఇప్పుడు చెట్టుకున్న ఆకులన్నీ కూడా రాలిపోతా ఉంటాయి. అంటే ఈ వ్యక్తి జీవితంలో అంట ఆకు వాడిన స్థితి కానీ వాడిన ఆకు రాలే పరిస్థితి కానీ ఎప్పుడు ఆకు వాడింది ఈ వ్యక్తి జీవితంలో ఈ లేముంది కొదువుంది అన్నటువంటి సమస్య అనేది లేకుండా ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఎల్ల కాలము కూడా ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు ఎలా పచ్చగా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా ఉంటుందో ఈ వ్యక్తి జీవితం అలాంటి ఆశీర్వాదంతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏ అనుభవాన్ని కలిగి ఉంటుంది బట్టి అలాంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పగలము. దేవుని యొక్క లేఖనాలలో లోతైన అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే అమ్మో ఈ రోజు నేను వాక్యం చదవకపోతే మనం అంటాం కదా మీరు టిఫిన్ చేయలేదండి అందుకే ఏటోగా కొంతమందికి బ్రష్ చేయగానే టీ తాగే లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈవినింగ్ లో పడపోయింది అనుకోండి తలనొప్పి, అది ఎంత మరి వారికి ఉన్న అలవాటు వారికి దేహంలో ఏదో మార్పు తెచ్చిందన్న మరి విధానం వారిలో ఉంటుంది. దానికంటే మించంట ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తికి ఈ రోజు నేను దేవునితో గడపలేదు, ఆయన వాక్యాన్ని ధ్యానము చేయలేదు. అయితే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా దైవనామ స్మరణలో ఉంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదిగే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఈయన క్రీస్తు ఎదుగుదలలో మరి క్రీస్తులో ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నాడని చెప్పగలుగుతామంటండి. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ రోజున మనము లేఖనాలలో లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే ఏం చదవాలండి? రోజు నాకు న్యూస్ పేపర్ చదివే అలవాటు అండి. టీ తాగుతూ న్యూస్ పేపర్ మీద చదవాలండి. చదవకపోతే పిచ్చి పెట్టినట్టుగా ఏం చదవకపోతే లోక రామాయణం చదవకపోతే పిచ్చి పట్టినట్టుగా ఉంటుందంట. కానీ ఈ రోజున నువ్వు ఆకు వాడక ఎప్పుడు కూడా పచ్చగా ఫలించే చెట్టు వలె సమృద్ధితో ఆకులతో కాయలతో పువ్వులతో పిందెలతో ఫలాలతో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ రోజు నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. చదివిన దాన్ని ఏం చేయాలి? ఈరోజు చదివాక రేపు చూద్దాంలే దాని ధ్యానము ఎవరైతే ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దేన్ని ధ్యానించాలంట మనం ఈ రోజున? మనం ఎక్కువగా దేన్ని ధ్యానిస్తాం? ఎవరన్నా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం అనుకో, ఆ పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచన ఏదో చేయాలి, దాని గురించి ఆలోచన, ఏదో ఒక పని చేద్దాం అనుకున్నాం, ప్రతి సందర్భంలో కూడా అదే పని గురించి ఆలోచన చేయడం కంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా. హల్లెలూయా హల్లెలూయా. దేన్ని ధ్యానించాలండి? నీవు రోజున క్రీస్తులో ఎదుగుదల కలిగి ఉన్నావు అని చెప్పడానికి ఆనవాలు లేదా గుర్తు మార్గం ఏదయ్యా అంటే నీవు లేఖనాలలో లోతైన అనుభవాన్ని, ఇంకొక దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు లోతైన అనుభవం. రిఫరెన్స్ చెప్పక ముందే ఒక మాట పలకగలి దాన్ని నువ్వు కంప్లీట్ చేయగలగాలి. అర్థమవుతుందా? వాక్యం చెప్పబడతా ఉంటది. దుష్టుల ఆలోచన చొప్పున అనగానే నువ్వు ఆ 3 వచనాల అధ్యాయం మొత్తం కూడా టక్క 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 నోటెడ్ అయిపోవాలా. ఎప్పుడు నోటెడ్ అవుతుంది నీకు? బట్టి పడితే నోటెడ్ అవుతుందండి. కొంతమంది బట్టి కొడతారు. బట్టి కొట్టడం వల్ల ఏమవుతుంది? ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు దాన్ని అక్కడ అయిపోతే ఆలోస్తారు. నెక్స్ట్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఆ ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ వచ్చింది ఇంటర్వ్యూలో కూడా చెప్పగలుగుతామా? ఎందుకని అక్కడ తుమ్మాం అయిపోయింది అంతే. అది మనకు గుర్తు. బట్టి సెక్షన్ కాదు. నువ్వు ఏం చేయాలి? ధ్యానము చదవడం మాత్రమే కాదు, ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఇక్కడ రిఫరెన్స్ తీయగానే పలానా అనగానే టక్క టక్క తీసి చదివేట్టుగా. కొంతమంది చెప్పి పేపర్ పేజ్ నెంబర్ చెప్పిన అసలు ఎన్ని పచ్చి బూతులు చదువుతారు, దానిలోనే పచ్చి బూతులు చదువుతారు. కారణం ఏంటో తెలుసా? వారికి వాక్యాన్ని చదివే అలవాటు లేదు,
చదివిన దాన్ని ధ్యానించే అలవాటు లేదు. ఉన్నదాన్ని చూసి చదవడానికి కూడా మనం చదవలేకపోతున్నామంటే ఇంకా లేఖనాన్ని ఎక్కడ లోతుగా మనం పరిశీలన చేయగలుగుతున్నాం? ఈ రోజు మన జీవితాలలో మనం ఆత్మీయముగా క్రీస్తుని ఎదుగుతున్నాం అనటానికి మరి మొట్టమొదటి మార్గం ఏంటంటే అంటే నీవు లేఖనాలలో లోతైన అనుభవాన్ని కలిగి ఉంటావు. లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి అంటే ప్రతిరోజు కూడా నీవు వాక్యాన్ని చదవాలి, దాని ధ్యానము చేయాలి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడంట. అతడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే నీటి కాలువన నాటబడినటువంటి చెట్టు ఎలాగైతే ఎండిపోదో వాడిపోదో, దాని ఆకు యొక్క రంగు మారకుండా ఎప్పుడు కూడా పచ్చగా ఎలాగా ఉంటుందో మన జీవితాలు ఆ రీతిగా పచ్చగా సమృద్ధితో దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. 5 రోజుల నుంచి మనం ఏం చేద్దాం? దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ధ్యానించాలంటే ముందు ఏం చేయాలి? చదవాలి కదా. చదివి ఆ వాక్య ప్రకారం మనం ధ్యానము దైవ నామ స్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వారి జీవితాలు ఎండిన అనుభవము లేవి అనే లోటుగా కూడా ఇది లేదు అన్న సందర్భంలో కూడా సమృద్ధిని దేవుడు తప్పకుండా ఇస్తారు. అలాంటి సమృద్ధితో మన జీవితాలు ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎక్కడ నాటబడిన వ్యక్తిలా ఉండాలంటే నీటి కాలువ దేవుని యొక్క సన్నిధిలో మనము నాటబడినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటా ఉన్నది, మీరు ఇతవరక వ్యక్తుల వలె అసూయతో, వేషధారణతో, వంచనతో, మోసముతో ఉండక పసి పిల్లలై ఎలా ఉంటారంటే వాళ్ళకి అపోసము ఏమి తెలియదు. ఎవరి వ్యక్తిత్వాలు ఏంటో కూడా వారికి ఎవరు చాక్లెట్ ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు. తెడ్డి మీద కొంతమంది పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు నన్ను తప్పు మార్గంలో నడిపిస్తున్నారన్న అవగాహన వారికి ఉండదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము కూడా పసి పిల్లల వలె దేవుని వాక్యమును పాలను అపేక్షించుచు. ఏ పాలన అపేక్షించాలి? దేవుని వాక్యమును పాలను అపేక్షిస్తూ దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు ఆత్మీయ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఆ వాక్కును మనము ప్రతి నిత్యము కూడా ధ్యానించే వ్యక్తులముగా ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నీవు క్రీస్తులో ఆత్మీయమైన ఎదుగుదల కలిగి ఉన్నావు అని చెప్పడానికి మరి గుర్తు ఏంటంటే లేఖనాలలో లోతైన అనుభవము ఏం కలిగి ఉండాలంట? లోతైన అనుభవము. ఎలాగ ఒక చోటకి పెళ్లి చూపులకి వెళ్ళారంట. ఆ అమ్మాయి అంట రెగ్యులర్ గా బైబిల్ రీడింగ్ లో చర్చిలో ఒక రిఫరెన్స్ చెప్పగానే టక్కుమని రిఫరెన్స్ తీసి చదివేదంట. ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చిన మరి ఆ వ్యక్తులు అంట ఆయా మాటలు మాట్లాడిన తర్వాత అమ్మ నీకు బైబిల్ చదవటం వచ్చా, పాటలు బాగా పాడతావా అంటే పాడతామన్నారంట. పాస్టర్ గారు పెళ్లి కొడుకుతో పాటు వచ్చిన పాస్టర్ గారు ఏదో గబుక్కుని ఒక మాట బైబిల్లో నుంచి ఏదో మాట పలికారంట. పలికిగానే వెంటనే ఆ మాట మొత్తం కూడా కంప్లీట్ చేసిందంట. ఒక పదం పలకగానే మొత్తం కంప్లీట్. ఇప్పుడు దుష్ట ఆలోచన చొప్పున నరకనగానే మొత్తం అధ్యాయం మొత్తం కూడా కంఠోపాఠంగా చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట ఈ అమ్మాయి దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా ఉన్నది అని చెప్పారంట. హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఆ సమయం ఈ సమయంతో సంబంధం ఏమి ఉందా? నువ్వు ట్రైన్లో వెళ్తున్నప్పుడు నీ చేతిలో బైబిల్ ఉన్న కొంతమందికి బైబిల్ తీసుకెళ్ళండి సిగ్గుపడతా ఉంటారు. అప్పు చేయడానికి సిగ్గుపడాలి అని బైబిల్ చదవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏమి? ఫోన్ తీసుకెళ్ళినంత అఫీషియల్ గా ఈరోజు బైబిల్ జనాలు ఎక్కడ చూసి ఒక కొటేషన్ వరకు రోజులు ఎవరో చెప్పారంట, చావులేనంతలో ఆవాలు తీసుకురమ్మన్నారంట ఒకప్పుడు. ఈ రోజున అంటున్నారంట మరి ఏ ఇంట్లో సెల్ ఫోన్ లేదో ఆ ఇంటి నుంచి మాకు కోడలు కావాలి అంటున్నారంట. ఏంటంటే చావులేని ఇంటి నుంచి ఒక వ్యక్తి ఆవాలు తీసుకురమ్మంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఏ ఇంటిలో అయితే మొబైల్ లేదో ఆ ఇంటి నుంచి కోడలు మాకు అది జరిగే పనేనా అంటే ఈ రోజున మనుషుల చేతిలో బైబిల్ ఉంటుందో లేదో మందిరాలకు వెళ్ళేప్పుడు కూడా ఏమేమి వేరే కార్యక్రమాలు కాదు, బైబిల్ మందిరాలకు వెళ్ళినప్పుడు కూడా బైబిల్ లేకుండా ఫోన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా మంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేసుకోవడానికి నీకు ఆ ఫోన్ లో కూడా ఒక యాప్ ఉంటుంది, కానీ మనం ఫోన్ లో ఉన్న బైబిల్ యాప్ అనేది ఓపెన్ చేయం, కానీ వేరే చెత్తంతా కూడా చూస్తానికే సమయం గడిచిపోతుంది కానీ ఆ బైబిల్ చదవడానికి సమయం మనకి కుదరదు. కానీ దేవుని వాక్యం అంటుంది నీవు లోతైన మరి అనుభవాన్ని కలిగి ఉంటే నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి ఉంటావు. ఎప్పుడు కలిగి ఉంటావు అంటే నీ హృదయము పసిపిల్లవాని హృదయం వలె అవ్వాలి. అంటే నువ్వు దైవ నామస్మరణలో భాగముగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ హృదయంలో నీ హృదయాన్ని సరిచేసే విధానము
ఒక వైద్యుడి దగ్గర అన్ని వ్యాధులకు కూడా ఒకవేళ మెడిసిన్ ఉందేమో, కానీ హృదయానికి పట్టిన జబ్బుకి మెడిసిన్ లేదంటండి. హృదయానికి పట్టిన జబ్బుకి మెడిసిన్, హార్ట్ స్ట్రోక్ వస్తేనో ఏదన్నా సంథింగ్ ఎలాంటి ప్రాబ్లం అన్న వస్తేనో దానికి ట్రీట్మెంట్ ఉందేమో, కానీ నీ హృదయానికి పట్టిన వ్యాధి ఉందే, పాపం అనే వ్యాధి, ఆ వ్యాధికి ముందు లేదంట. ఆ ముందు ఎక్కడ ఉందంటే ఈ లేఖన భాగాల్లోనే. ఎలా వస్తే ఎలా నీవు దాన్ని ఆ మెడిసిన్ నువ్వు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఒక 100 రూపాయలు, 200, 1000, 2000 అయితే చక్కగా మనం ఆ మెడిసిన్ షాప్ లో మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కుని వాడు 10,000 అన్నా కూడా కొని తెచ్చుకుని, ఎందుకని గుండెకు జబ్బు వచ్చింది కదా, ఆ గుండె ఎక్కడ అయిపోతుందన్నా భయంతో 10,000 మెడిసిన్ తెచ్చుకుంటాం. అవునండి, ఎందుకని అసలు పని చేయకపోతే మిగతా ఉపయోగం ఏమి, అది ఒకసారి అయిపోతే మిగతా బాడీకి అంతా కూడా ఏమి విధమైన పని ఉపయోగం లేదు. కాబట్టి దానికోసం ఎంత మెడిసిన్ అయినా ఆ ఇంజక్షన్ రూపంలో, సెలైన్ రూపంలో, లేదా సర్జరీ రూపంలో, మెడిసిన్ రూపంలో ఉపయోగిస్తాం. అయితే వాటన్నిటికంటే భయంకరమైన వ్యాధి పాపం అనే వ్యాధిని హృదయానికి పట్టి ఉంటే అది ఎలా తొలగించబడుతుంది? ఏ మెడిసిన్ ద్వారా అంటే నీవు దేవుని లేఖన భాగాలను ధ్యానించడం ద్వారానే. కొంతమంది అనుకుంటారు తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారు, కానీ మన హృదయానికి పట్టిన ఆ వ్యాధి పోకుండా మన జీవితాలు పసిపిల్లవాడి వంటి హృదయాలను మనము కలిగి ఉండే అవకాశము, పెదవులతో మాట్లాడుతూ లోపల కుయుక్తితో కూడిన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నంత కాలము కూడా ఎట్టి ఆశీర్వాదాన్ని లోపల కుయుక్తి అలాగే ఉంచుకుని, లోపల వ్యతిరేకత అలాగే ఉంచుకుని, లోపల ద్వేషంతో అసూయతో నీ ఉండి పైకి వినయంతో మాట్లాడినంత మాత్రాన, పెదవులతో వినయం నటించినంత మాత్రాన మన హృదయానికి పట్టిన జబ్బు పోయే అవకాశము. అందుకో భక్తుడు అన్నాడు, అన్నిటికంటే హృదయము ఘోరమైన వ్యాధి కలదంటండి. హల్లెలూయా. కపట కేంద్రం అంట హృదయం. దేనికి? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. దాన్ని గ్రహించుట ఎవరికి సాధ్యమో? కొన్నిసార్లు మనకు కూడా సాధ్యమవుతా అవును. మన ఎదుట ఉంటాడు, మన పిల్లలే ఉండొచ్చు, లేకపోతే మనకి భర్త ఉండొచ్చు, మన భార్య ఉండొచ్చు. భార్య హృదయంలో ఉందో భర్తకి కనపడతండి, నోటితో చెప్తేనే తప్ప తెలియదు. అవునా? అంటే దాన్ని మించిన భయంకరమైన వ్యాధి కలది మన దేహంలో ఏ భాగము కూడా లేదంట. ఆ పట్టిన వ్యాధి పోవాలంటే ఎక్కడ కూర్చోవాలా? పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నామండి. ఏ హాస్పిటల్కి అండి? ఎంట్రన్స్ ఫీజే ఓపీ 1,00,000 రూపాయలు అండి. అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి ఆ వ్యాధి పోద్దని. అయినా కానీ ఉపయోగము, నువ్వు ఎక్కడికి వెళ్ళి కోటాను కోట్ల ఖర్చు పెట్టినా దానికి పట్టిన జబ్బు పోవాలంటే ఈ వాక్యం దగ్గర తప్ప ఎక్కడ కూడా దానికి ఉన్న దానికి విడుదల అనేది లేదు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును పాలన మనం ఏం చేయాలి? చిన్నపిల్లలు పాలు మాకొద్దు అంటారా? వద్దంటారా? సుప్రియ కూతురు ఉంది 7వి, ఆ మమ్మీ పాలు కింద వద్దంటారా? ఎందుకని? నేను ఏమైనా పెట్టు. 10 మంది అంటారు పాలు తప్ప ఏమీ తింటలేదండి, వీడికి 3 సంవత్సరాలు వచ్చినా చావబడుతున్నాడు అండి అంటారు. అంటే దానికి మించిన శ్రేష్టమైనది ఇంకొకటి దాన్ని ఇష్టపడని వాళ్ళు లేరు. దానికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం అనే పాలన. మనం ఏం చేయాలంటే, ప్రభు దయాళుని నువ్వు రుచి చూడాలి అంటే, నీ హృదయానికి పట్టిన జబ్బు ఏదైనా కూడా విడుదల నీకు కలగాలంటే, ఆ జీవితం నుంచి నీకు వంచన నుంచి విడుదల కావాలన్నా, మోసం నుంచి విడుదల కావాలన్నా, కుయుక్తి నుంచి విడుదల కావాలన్నా, మాయోపాయం చేత నీకు విడుదల కావాలి అన్నా ఏ పాలు అపేక్షించాలంటండి? మనము దేవుని వాక్యమును పాలన అపేక్షించడం ద్వారా ఆయన మన మీద చూపుతున్న ప్రేమ యొక్క రుచి ఏంటో మనకి అర్థమవుతావునా? ఒక మంచి స్వీట్ ఉంది, పాలతో చేసిన పాలకోవా ఉంది, గుడుక్కుని మింగేస్తుంది. అంటే టేస్ట్ వెళ్తుందా మనకి? ఏం చేస్తాం? చక్కగా నోట్లో కొంతమంది దానికి గంటలు తరబడి చప్పరిస్తా ఉంటారు. అవునా? అంటే దాని టేస్ట్ తెలియాలంటే దాన్ని మనం ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తూ చప్పరిస్తున్నాం. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆ రీతిగా ధ్యానము చేసినప్పుడు ఆ రుచి అనేది మనకు అర్థమైనప్పుడు, ఆహా, నా హృదయం దేవునికి వ్యతిరేకంగా ఈ రీతిగా ఆలోచన చేస్తుందా, నేను ఇలాగ ఆలోచన చేయకూడదా, ఇలాంటి మార్గాలను నేను వెళ్ళకూడదా, ఇలాంటివి నేను చూడకూడదా. అదే మనకి మన పేరెంట్స్ లేదా ఎవరన్నా మన భర్తకో భర్త భార్యకి చెప్తాడు, నువ్వు నాకు చెప్పొచ్చు అన్నట్టుగా ఉండే పరిస్థితులు నేటి మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లలో నలుగురు దగ్గర 4 ఫోన్లు ఉంటా ఉంటాయి. నలుగురు చూస్తామంటే భర్త అంటే ఫోన్ ఆపు అంటే ఈ భార్య అంటే నువ్వేమన్నా తక్కువ ఏంటంట, నువ్వేమైనా తక్కువ అంటే పిల్లల్ని ఫోన్ చూడొద్దాను వాళ్ళే ఉంటారు, మమ్మీ నువ్వు కూడా చూస్తున్నావుగా, అంతేనా? అంటే మన జీవితాల్లో ఈ రోజున దేవుని వాక్యం ఎదుటికి వచ్చామనుకోండి, దేవుని వాక్యాన్ని అలా మనం నువ్వు చూసావుగా, నువ్వు చేస్తావుగా మనం చెప్పగలుగుతామా?
చెప్పలేదు. దేవుని వాక్యం అనేది ఏం చేస్తా ఉంటుందంటే నువ్వు ప్రతిరోజు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన హృదయానికి పట్టి ఉన్న ఏదైతే మన ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివాం కదా, ఏ కుయుక్తి ఉందో, ఏ వంచన ఉందో, ఏ మాయోపాయముల చేత కల్పించబడే మాటలు ఉన్నాయో, ఏ కుట్రలు ఉన్నాయో, ఏ ద్వేషాలు ఉన్నాయో, ఏ పగలు, ఏ కక్షలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఏం చేస్తాను, ఇది చంపేసేదిగా నీ హృదయంలో దాన్ని బయటకు పంపించి నేను ఎలా ఉంచుతుంది, పవిత్రమైనటువంటి దేవుని వాక్యమును పాలచెతను పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే పచ్చగా, ఎలా ఉంటుందండి, పచ్చగా. కుళ్ళిపోయిన చెట్టు కింద కూర్చుంటే ఏం వాసన వస్తుందమ్మా? కుళ్ళిన వాసనే. మళ్ళీ చెట్టు కింద మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, ఎలాంటి వాసన వస్తుంది? అబ్బా, అది ఎక్కడున్నా కూడా వలన అట్రాక్ట్ చేసుకున్నట్టుగా. అదే కుళ్ళిని కమ్ము చెట్టు దగ్గర కూర్చుంటామా, కమ్ము కొట్టే చెట్టు దగ్గర ఉంటామా, మల్లెపూలు ఆ యొక్క పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ ఇచ్చే చెట్టు దగ్గర కూర్చుంటాకి ఇష్టపడతామంటే పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ వచ్చే దాని దగ్గరే మనము మన జీవితాల్లో కుళ్ళిన కమ్ము కొడుతూ నువ్వు వెళ్ళి మళ్ళీ చెట్టు దగ్గర కూర్చుంటే దాని కప్పు కూడా చెడగొట్టని వ్యక్తులుగా మనము ఉంటాం. అలా ఉండటం దైవచిత్తం అయితే కాదు. మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైన వ్యక్తిత్వాలు ఈ రోజున తొలగించబడి లోతైన వాక్య అనుభవంలోనికి, లోతైన వాక్య ధ్యాన నామ స్మరణలోనికి మనం రావాలి అంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా ఏదో అలవాటు ప్రకారము ఆచారపరంగానో బైబిల్ చదివామంటే చదవటమో కాదు. ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలంటే ధ్యానము, ఏం చేయాలంటే ధ్యానము చేయాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉన్నావు అనడానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే లేఖనాలలో లోతైన అనుభవాన్ని కలిగి ఉంటారు. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, క్రొత్త నిబంధన గ్రంథము, పేజ్ నంబర్ 96. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. రెండవదిగా నీవు క్రీస్తులో ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనడానికి రుజువు, గురుతు, ఆనవాలు ఏంటంటే నువ్వు ఏం చేస్తావంట, క్రీస్తులో ఎదుగుతున్న వ్యక్తి అయితే ఫలిస్తావు. ఎలా ఫలిస్తావంట? ఇదివరకు ఈ సీజన్కే ఫలిస్తారంట. అక్కడ ప్రస్తావించబడిందా? ఇది ఈ సమ్మర్ సీజన్కే, లేదా ఈ వింటర్ సీజన్కే, లేకపోతే ఈ వర్షాకాలానికి అని రాయబడిందండి. సమ్మర్లో చూస్తాం, సమ్మర్లో కొన్ని కాయలు ఫలింపు మనం చూస్తాం. ముంజికాయలు మనం ఎప్పుడు తినగలుగుతాం? సమ్మర్లో మాత్రమే, అవునా? మామిడి పళ్ళు. శీతాకాలం ఏం చూస్తాం? సీతాఫలాలు, ఇంకా తేగలు. అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫలాలు అనేవి మనం భౌతికంగా తీసుకునే ఫలాలు సీజనల్ వారీగా మనం చూస్తూ ఉంటాం, అవునండి. కానీ దేవుని వాక్యం అంటుంది నీలో నీవు నాలో ఎదుగుతూ ఉన్నావంటే ఆత్మీయ ఎదుగుదల నీలో ఉందంటే సీజన్తో పనేవి, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలంతో పనేవి లేదు. అన్ని కాలాలలో ఎలా ఫలిస్తామంట? మనం చెప్తాము మా మామిడి చెట్టు అండి పోయిన సంవత్సరం 100 కాయలు కాసిందండి, ఈ సంవత్సరం 100 కాస్తుందో లేదో. ఎందుకని? పూత రాలిపోయిందండి, పిందలు నిలిచినప్పుడు ఆ పిందలు కూడా పోయిందండి. కాయ దాకా వచ్చి తినుకుంటా 100లో 20 కాయలు కూడా మిగలేదండి. పండేసరికి 10. అంటే మనం ఒక లెక్క చెప్పగలుగుతాం, ఏమని? ఈ పోయిన సీజన్లో 100 ఉంటే ఈ సీజన్ 50 ఉండొచ్చండి అన్నట్టుగా ఒక లెక్క అనేది. కానీ దేవుడు అంటున్నాడు లెక్కతో సంబంధం లేదు, బహుగా ఫలిస్తారంట. ఎలా అండి? ఎవరిలో మనము ఎదుగుదల కలిగి ఉంటుంది? దేవునిలో, క్రీస్తులో ఆత్మీయ ఎదుగుదల మనము కలిగి ఉంటే మనము బహుగా ఫలిస్తాం. ఆ ఫలింపును బట్టి నిన్ను చూసిన వ్యక్తులు అంటారంట, లోకంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు దేవుని నమ్ముకోబట్టి అలాంటి ఫలింపు వీరికి ఏం కలిగిందంట? ఎవరు నమ్ముకోబట్టి కలిగిందని చెప్తారంట. అప్పుడు ఎవరి నామం మహిమపరచబడదు అక్కడ? దేవుని నామము. అంటే ఆయన బిడ్డల మీద మనం ఫలిస్తే మన ద్వారా దేవుని నామానికి మహిమ. అంటే మనకి శారీరకంగా ఇచ్చిన మన బిడ్డల్లో ఫలింపు కలిగిందంటే మనం ఎవరిని బట్టి చెప్పుకుంటారో ఆ యొక్క విజయం కానీ లేదా ఆ జాబ్ కానీ వాళ్ళు ఉన్నటువంటి స్థితిని ఎవరిని బట్టి చెప్పుకుంటారు? తల్లిదండ్రులు ఎంత కష్టపడి, అంటే ఎవరిని బట్టి కలిగిందని చెప్పుకుంటారు? పేరెంట్స్ బట్టి. అంటే ఎవరికి ఎంత వస్తుంది అక్కడ? పేరెంట్స్ వస్తుంది, అవునా కదా? పిల్లల కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని త్యాగమో చేయబట్టే బిడ్డలు ఈ రోజున ఎలాంటి ఫలింపు అనేది. అలాగే మన జీవితాల్లో మనకు కలిగి ఉండేటువంటి ఏ అభివృద్ధి అయినా, ఏ ఫలింపు అయినప్పటికీ కూడా మన ఫలింపు ద్వారా మాట తండ్రి అయిన దేవుని నామానికి మహిమ అనేది కలుగుతుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రీతి ఫలింపు మన జీవితాల్లో కలగాలంటేనంట మనము దేవుని యొక్క సువార్త
ఫలించే వారముగా, ఇతరులకు సేవ పరిచర్య చేసే వారముగా, మరి క్రీస్తులో మనము అంటుకట్టబడిన వారముగా ఉన్నప్పుడు అంటే ఇలాంటి ఫలింపును మనము చూడగలుగుతాం. ఈ 15వ అధ్యాయంలో రాయబడిన మాట కదా, ద్రాక్షవల్లి క్రీస్తు, తీగలో నా తండ్రి వ్యవసాయకుడు, మరి నాలో ఫలింపని ప్రతి తీగ కూడా తీసి పారవేయబడుతుంది, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిస్తారంట. హల్లెలూయా. అలాంటి ఫలింపు మనకు రావాలి అంటే మొదటిగా క్రీస్తుతో మనం అంటుకట్టబడిన వారముగా, క్రీస్తుతో అంటుకట్టబడ్డామంటే ఎలా అంటుకట్టబడతాం? మన బిడ్డలో అని చెప్తున్నాం, ఎలా చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతామండి? సుగుణం గారు పలానా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం? అవుతారండి అమ్మా. అమ్మా మన రక్తం పంచుకు పుట్టారు కాబట్టి మన బిడ్డలని మనము, అవునా? అయితే మన బిడ్డల అభివృద్ధి అంటే మన ద్వారా మనలోంచి అంటు కట్టబడిన బిడ్డలుగా వాళ్ళు మనము నా బిడ్డ అంటాం. పక్కన వాళ్ళ పిల్లలు చూసిన మా అమ్మాయి అనగలుగుతామా? ఊరుకుంటారా? ఊరుకుంటారండి? మన బిడ్డలకు ఎలా చెప్పగలుగుతాం? మన రక్తం పంచుకుని నా కూతురు నా కొడుకుని ఎంత ధీమాగా ఎంత గర్వంగా చెప్పుకుంటాము. అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఒక పేరెంట్ గా మనం అంటా ఉంటాం కదా, 10th క్లాస్ ఎప్పుడు చదువుతాం, పుత్రుడు పుట్టగానే కాదంట, వాడు విజయోత్సవంతో నిలబడినప్పుడే ఆ తండ్రి కంటే గర్వకారణం అంట. హల్లెలూయా. అలాంటి స్థితిలో మన బిడ్డలు ఉండాలి అంటే ఎవరితో కట్టుబడి ఉండాలి? బిడ్డలు మొదటిగా శారీరకంగా మనం మన బిడ్డలకి సమస్తము కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వాలి అంటే మన బిడ్డలు మనతో అంటుకట్టబడిన వారుగా ఉండాలి. తల్లిదండ్రుల మార్గంలో నడిచేవారుగా ఉన్నప్పుడు వారిలో ఫలింపని ఆటోమేటిక్ గా మనము చూడగలుగుతాం. ఒక రోజు మనమే చెప్పగలుగుతాం. మన బిడ్డలు బట్టి మనము సాక్ష్యం ఇచ్చే విధముగా మనం ఉండాలి అంటే మన బిడ్డలు మనతో అంటుకట్టబడిన అనుభవంలో ఉండాలి. మనం ఈరోజు క్రీస్తు అంటుకట్టబడే అనుభవం ఏంటంటే దేవుని వాక్యమును పాలన మనము అపేక్షిస్తూ ఆ వాక్యానుసారంగా మనము జీవిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనము దేవునితో అంటుకట్టబడిన వారముగా. అవునండి, కొమ్మను తీసుకెళ్ళి ఒక చెట్టుకున్న కొమ్మను భూమిలో అంటు కడతారు. ఆ చెట్టునే ఉంటుంది కొమ్మ, కానీ దాని పక్కన ఏం చేస్తారు? మట్టితో అంటు తొక్కుతారు. తొక్కినప్పుడు ఏమవుతుంది? చెట్టు నా కొమ్మ ఉన్నప్పుడే ఆ కొమ్మ మట్టిలో పెట్టబడినప్పుడు దాని నుంచి వేర్లు అనేవి వచ్చిన ఒక ప్రత్యేకంగా ఈ పక్కన చెట్టు కంటే అంటు కట్టబడింది మహావృక్షంలాగా మనం ఇలా చూస్తానే ఉంటాం. దేవుడు మన బిడ్డలు మహావృక్షాలలాగా దీవించును గాక. అలా దీవించాలంటే మన బిడ్డలకు ఈ దేవుడు అంటు కట్టాలి. మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యములో, దేవుని వాక్యమును పాల వలన మన బిడ్డలు ఎదిగితే, ఎక్కడ ఎదగాలంటే దేవుని యొక్క వాక్యమును పాల వలన మన బిడ్డలు ఎదగాలి. ఎదిగినప్పుడు ఏంటండి ఎలా అంటారంటే మహావృక్షములాగా ఫలింపు మన జీవితాల్లో మనం చూడలేకపోవచ్చు, కానీ మన బిడ్డల జీవితాల్లో అలాంటి ఫలింపు మనము చూడగలిగే వారముగా దేవుడు తప్పక మన బిడ్డలను దీవిస్తాడు. అలా దీవించాలంటే రోజున ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు అనే మంచి చెట్టుకు అంటు కట్టబడిన వారముగా. ఒక చెట్టుకి పెద్ద పెద్ద అంట్లు కడతారు, చిన్న చిన్న పిల్ల అంట్లు లాగా ఉంటాయి, పట్టుబడ్డాయి, అలాంటి అంట్లు కూడా ఉంటాయి. అయితే ఆ చెట్టు నుంచి వచ్చిన చిన్న చిన్న అంట్లోంచి కూడా పూలు వస్తాయి. గమనించారు కదా మీరు? చిన్న చిన్న చెట్టులోంచి కూడా పూలు వస్తాయి. ఈ పెద్ద చెట్టుకున్న దానికంటే ఎక్కువగా మన యొక్క ఆకర్షణ దేని మీద పడుతుంది? ఈ చిన్న చూడు ఎంత చక్కగా వచ్చింది, దీని పూజుడు ఎంత క్యూట్ గా ఉందని ఎక్కువగా దాని మీద మనం అట్రాక్ట్ అవుతాం. అంటే మన ఫలింపు కంటే మన బిడ్డల జీవితాల్లో వచ్చిన ఫలింపు ఉంటుంది చూసారా? అసలు కంటే వడ్డీ అంటారు కదా, మన వాళ్ళు కొట్టగానే వీళ్ళు అంటారు మాకంటే మా పిల్లలే అసలు కంటే వడ్డీ బుద్ధి అంటారే. మనలో వచ్చే ఫలింపు కంటే మన బిడ్డలో వస్తుంది చూసారు ఆత్మీయమైన ఫలింపు. వాళ్ళు ఆ చిన్న మొక్కే అది ఎదిగి ఫలించి ఒక మహావృక్షములాగా ఎవరు కదపజాలనంత బాప్తీసాలు ఏంటండి అంటారు. చిన్నపిల్లలకి 7th క్లాస్ 8th క్లాస్ లో రక్షణ పొందిన పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లల్ని సిద్ధపరచండి ప్రభు యొక్క సన్నిధిలో. చిన్ననాటి నుంచి దేవుని వాక్యం అన్న పాలను అపేక్షించే వరకు మన బిడ్డలు ఉన్నప్పుడు ఎలాంటి కల్మషమైన ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మన బిడ్డలో ఎదుర్కొని నిలబడగలిగేటువంటి కృపను దేవుడు వారికి ఇస్తాడు. ఇవ్వాలంటే దేవుని వాక్యమును పాల చేత వారిని పెంచుతూ రక్షణ అనుభవంలోనికి మనము నడిపించే వారముగా ఉండినప్పుడు అంటే వారి జీవితాల్లో ఉండే ఫలింపు ఉంటుందో చూసారా?
కొన్నిసార్లు ఇది నిజమేనా, ఇది మా పిల్లల జీవితంలోనే మేము చూసింది, ఇలా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్న రీతిగా మన దేవుడు మన బిడ్డలను ఉంచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా లేఖనాల్లో లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా ఫలించే వారముగా ఉండాలి. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను. హల్లెలూయా. మూడవదిగా మనం ఏం కలిగి ఉండాలి అంటే విధేయత. ఏం కలిగి ఉండాలంటే క్రీస్తులోనే ఎదుగుతూ ఉన్నావు. ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన బిడ్డ ఎలా ఉంటాడంటే చీటికి మాటికి చిరాకు పడేవారుగా ఉండరు. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఓర్చుకుని నిలబడే బిడ్డలుగా, కొంతమంది చిన్న చిన్న వాటిని పెద్ద పెద్దగా చేసుకుని భూతత్వంలో చూసి పెద్ద పెద్ద సమస్యలుగా సృష్టించుకుని కుటుంబాలు పతనమైపోయినటువంటి కుటుంబాలను మనం ఎంతో మందిని మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యము ఎవరు సెలవిస్తా ఉందంటే తండ్రి అయిన దేవుని కంటే మనం ఎవరూ కూడా పెద్ద శ్రమపడిన వారమేమి కాదు. కానీ మనం అనుకుంటా ఉంటాం, నాకు వచ్చిన సమస్య నన్ను మింగేస్తుంది, నేను ఇక లేవలేదేమో, నేనేదో అన్న దృష్టితో ఉండిపోతాం. కానీ దేవుని యొక్క వాక్యము శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడంట. ఎవరు? యేసయ్య. ఎవరి కొరకండి? ఆయన తప్పిదం చేసి శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడా? లేకపోతే ఎక్కడ అబద్ధమాడి ఏదైనా దొంగతనం చేసి ఎవరైనా హత్య చేసి చేయకూడదు చేసి చూడకూడదు చూసి మాట్లాడకూడదు మాట్లాడి ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి ఇష్టపడలా. కొంతమంది వారి జీవితాలలో మరి దేవునికి వ్యతిరేకమైనది ఉన్నప్పటికీ కూడా అంటారు, నేను ఏ తప్పు చేయను, నన్ను నిందిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు. కాదు, ఈ రోజున మన జీవితాల్లో ఎదురవుతున్న ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే విధేయత చూపే వారముగా, ఎవరైతే విధేయుడ దీన మనసు కలిగిన వాడుగా ఉంటాడో అలాంటి వారంటే దేవుడు అభివృద్ధి పరిచేవాడుగా. మనం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాలను చూస్తాం. వినయము కలిగి దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడి వారిని ఎలా దీవించుకుంటూ వచ్చాడో, ఎలాంటి ఆశీర్వాదాలతో వారిని నింపుతూ వచ్చాడో, దేవుని మాట ప్రకారము వారి భక్తి జీవితం ఉన్నప్పుడు సూర్య చంద్రులు సైతం భక్తులు మాట్లాడటం ద్వారా నిలిచిపోయి అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, సూర్యుడు నీవు గిబియోనులో, చంద్రుని అయ్యాలోనులో ఆగిపోమంటే అక్కడే. అది సాధ్యమంటారా? సూర్య చంద్రులు ఆపడం సాధ్యమంటారా? కేవలం మన దేవునికి మాత్రమే సాధ్యం. అది ఎవరి ద్వారా? భక్తుడు అనగానే అలాగా నిలిచిపోయినంటే ఈ వ్యక్తి దేవుని మాటకి ఎంత విధేయుడిగా ఉన్నాడు. ఈ రోజు మన జీవితాల్లో ఆ విధేయత అనేది కనుమరుగైపోయేటువంటి రోజుల్లో మనము ఉంటున్నాం. అలాంటి బిడ్డలను మనము చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారుగా మనం ఉండిపోవటం బట్టేనంట దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం చేతులారా చేజార్చుకున్న వారముగా ఉంటూ ఉన్నాం అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గొప్ప విధేయుడు, ఇస్సాకు తండ్రిని మించిన విధేయుడు. యోనా విధేయత చూపాడా? సమూయేలు విధేయుడేనా? విధేయుడే కాబట్టే కదా. మరి ఏలీ కుమారులు విధేయులు, అదేంటండి యాజకుల కొడుకులు కదా. విధేయత మీరు గమనించండి, మందిరానికి వచ్చిన పిల్లల మీద దృష్టి కంటే యాజకుల పిల్లల మీద దృష్టి మరింత ఎక్కువగా 2 రెట్లు నిలుపుతారు. ఎందుకో తెలిసి ఎక్కడ దొరుకుతారా? ఎందుకని? వాళ్ళే బోధిస్తున్నారుగా, వాళ్ళ పిల్లలకే సరైంది. ఎవరు చెప్తున్నారు ఈ మధ్య? పండిత పుత్ర పరమ చుట్ట అంటే గురువుని ఏ తండ్రి అయితే గురువుగా ఉంటాడో ఆ బిడ్డలు సరిగా సేవకుల పిల్లలు కూడా సరిగా ఉండరు అన్నటువంటి మాట తీరు ఉంటుంది చాలా మందిలో. అలాంటి ఆలోచన ఉంటుంది. ఉంటే అలాంటి వారు ఉండవచ్చునేమో, కానీ అందరినీ ఒకే దాటి కట్టేయటమో కాదు. ఏలీ కుమారులు మరి దేవుని మాటకు కానీ తండ్రి మాటకు కానీ విధేయత చూపలేదు కాబట్టి మధ్యలోనే వారి జీవిత కాలం అనేది ముగించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏలియా దేవుని మాటకు విధేయత చూపాడు కాబట్టి 3.5 సంవత్సరాలు చక్కగా పోషించబడ్డాడు. ఎలీషా ఎన్నో గొప్ప కార్యాలు చేశారంటే దేవుని మాట మీద. మరి ఎలీషా కూడా లోబడి ఉన్నవాడుగా ఉన్నాడు. ఈ రోజు మన జీవితాలలో అలాంటి ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే ఎవరి మాటకు విధేయత చూపాలి? మనము తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అవునండి. ఎవరెవరిని గౌరవించాలంట? మొదటిగా
ఎక్కడా కూడా రిమార్క్ అనేది ఉండదు. ఈ ముగ్గురికి విధేయత చూపినోడికి ఎక్కడా కూడా వారి జీవితాలు అపజయం అనేది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క లేఖన భాగాల్లో మొదటి స్థానాన్ని మనము దేవునికి ఇచ్చి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఎలాంటి శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేవైనా కొంతమందిని చూస్తాం. స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, పేరెంట్ మీద అడిగారు, ఇవ్వలేకపోయినప్పుడు అది తీసుకుని వెళ్ళలేదని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు కామెంట్ చేస్తూ ఉంటారు, నీకు అంత స్తోమత లేదు, నీ పేరెంట్స్ నీకు అయ్యేది ఇవ్వలేదు. అలా అన్నప్పుడు నీ పిల్లలకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఉంటారు, బాధ అనిపించినా కూడా తన కుటుంబ పరిస్థితిని ఎరిగి ఉన్నవారు ఆ యొక్క శ్రమలో కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను, ఈ పరిస్థితి నుంచి నీవు నాకు విడుదలను అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ మాట చాలా ఇన్సల్ట్ గా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఏదో కోల్పోయినట్టుగా, వాళ్ళందరి మధ్య నేనేదో పొందుకోలేనట్టుగా. ఎప్పుడైతే వాళ్ళ శ్రమను తమ హృదయంలో ఉంచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, అదే మనుషుల మధ్య అంటే దేవుడు వీళ్ళ ఘనతకి ఎక్కిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం మన జీవితంలో చూడాలంటే ఆ శ్రమలు ఏం చేయాలి? మనము తగ్గించుకుని విధేయత చూపి ప్రభు సన్నిధిలో మనము గోజాడే వారముగా ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మూడవదిగా మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత. ఎంత విధేయత అంటే క్రీస్తుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కంటే ఎక్కువ శ్రమలు మనం ఏమి ఆయనతో పోల్చుకుంటే అది ఇష్టమైన అంతా అంతేనంటారా? కానీ ఆ చిన్న చిన్న శ్రమలకే మన జీవితాలు కొంతమంది వాయిస్ రేజ్ అయిపోతా ఉంటది. కాదు, ఆ శ్రమలు ఏం చేయాలంటే ఓర్పుతో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఆ కుటుంబాల మధ్య ఎలాంటి మనం చూస్తూ ఉంటాం, భార్య భర్తల మధ్య ఒక చిన్న సమస్య వస్తుంది. ఈమె ఇరిటేషన్ లో ఉంటే ఆయన డ్యూటీ నుంచి వచ్చేది అంటాడు, ఇవి గట్టిగా బిగ్గరగా అరిచేస్తుంది. అది చాలా పెద్ద సమస్యగా మారిపోతా ఉంటుంది. ఆ క్షణం కనుక వాళ్ళు దాన్ని ఓర్చుకోగలిగారు అనుకోండి, ఆ సాయంకాలానికి అంత విధానం ఉంటుందంటారా? ఉండదు. కానీ అలా సపరేట్ అయిపోయిన ఫ్యామిలీస్ ఎన్నో మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, సిలువ మరణము పొందినంతగా మనం ఏం చేయాలంట? తగ్గించుకునే వారముగా, విధేయత చూపే వారముగా ఉండాలంటండి. హల్లెలూయా. అలా ఉన్నవాడు ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల అంటండి. ఏ జీవితంలో? మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు మూడవ గుర్తు ఏంటంటే నీవు విధేయత. పక్కన కాలు తగిలితే వాళ్ళ చెయ్య మీరు పెడతారు, అంత విధేయులుగా ఉంటారు కొంతమంది. అది విధేయతేనమ్మా. నేను పట్టు చీర పట్టుకొస్తే కావాలనే తొక్కింది, ఏంటంట కావాలనే తొక్కిందండి, అందుకే నేను చెయ్యాలని తీశాను ఏంటంటమ్మా. పిల్లలు ఎవరిని కొట్టారనుకోండి, కొంతమంది అంటారు తిరిగి కొట్టమంటారు. తిరిగి విధేయతనది విధేయతేనా? విధేయత మన బిడ్డలకు చెప్పాల్సింది ఏంటంటే మనము వాళ్ళు ఎందుకు కొట్టారు, నువ్వేమనుకుంటా వాళ్ళు ఎన్నో కొట్టరు కదా అని అడుగుతాం. మనం ఎదటోడిదే తప్పు, మన పిల్లలు కాదండి. విధేయత చిన్ననాటి నుంచే మనము దేవుని సన్నిధిలో మన బిడ్డలు విధేయులుగా ఎలా పెంచాలంట? విధేయులుగా. ఇక్కడ రాయబడిన అధ్యాయంలో మీరు తర్వాత చదవండి, 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే మనం ఎందుకు విధేయులుగా ఉండాలి అంటే 5వ వచనం 4వ వచనం నుంచి చూడండి, 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడినొకడు ఏం చేయాలంట? నాకంటే పక్కవాడిని మనము గొప్పవారిగా ఎంచేవారముగా ఉండాలి. మనం అనుకుంటున్నాం నాకంటే మించి పాటలు పాడేవాళ్ళు, నాకంటే మించి వాక్యం చదివేవాళ్ళు, నాకంటే మించి పరిచర్య చేసేవాళ్ళు, నాకంటే మించి వంట చేసేవాళ్ళు అని ప్రతి వారికి పేర్లు పెడతాం. వాళ్ళకేమొచ్చు, వాళ్ళేం చేస్తారు? నేనే గొప్ప, పేరు గొప్ప, ఊరు
అట్లా ఉంటారు. అది కాదు, మనకంటే పక్కన వాళ్ళు ఒకరొకరు ఏం చేయాలంటే గొప్పగా ఎంచాలో ఎంతవరకు కాలు ఎగరేయడం వల్ల కాలు ఎగరేస్తారు. క్రీడాడికి వచ్చేసరికి అక్కడ ఏమి కాలు అందరూ ఎగరేస్తారు, ఓరికి ఎగరేయడమే కదా. ఆ క్రీడాడికి వచ్చేసరికి అక్కడ ఏమీ కనబడదు. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో కూడా విధేయత కలిగిన వ్యక్తినిగా ఎలా ఉండాలంటే విధేయత. ఎలా అంటే నీవు తగ్గించుకుని నీలో ఉన్న ప్రతి వాడు కూడా నీ సొంత కార్యాలు మాత్రమే చూసుకోక క్రీస్తు వలె మీరు ఇతరుల గురించి పట్టించుకునే వారముగా ఎలా ఉండాలంట. ఎప్పుడు కూడా వాళ్ళు అనుకుంటాం, నా అప్పుల బాధలు, నా అనారోగ్యం, నా పిల్లలు, నా కుటుంబం, నేను అలా అభివృద్ధి అవ్వాలి, అన్ని కొనాలి, ఇన్ని కొనాలి. ఇదే కాదు, పక్కన వ్యక్తి ఎందుకు ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నాడు, ఎందుకు దేవుని యొక్క క్రమాల్లోనికి రెగ్యులర్గా ఉండలేకపోతున్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇతరుల కార్యాలు కూడా పట్టించుకోవాలి. ఎవరి మనసు కలిగి ఉండాలట, దేవుని యొక్క క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఎవరు కలిగి ఉండమన్నాడండి. ఇది యవనస్తున్నారు, మీరు మాత్రమే నా మనసు కలిగి ఉండండి, ఇక పని అయిపోయింది అంటున్నాడా. మీలో ప్రతి ఒక్కడు ఎవరంటండి, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు మనసు కలిగి ఉండాలంట, క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు కలిగి ఉంటే నీలో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన వృధాతిశయము చేత, కక్ష చేత నీ హృదయంలో ఏ విధమైన ద్వేషభావము ఉండటానికి వీలు లేదు. అలాంటి వ్యక్తిత్వాలు మనము కలిగి రోజున దైవికముగా దేవుని సన్నిధిలో వినయ మనసుతో ముందుకు కొనసాగుదాం. వినయంతో నిలవబడిన జీవితాలు ఎలా అభివృద్ధి చెందాయో మన జీవితాలను కూడా దేవుడు అలా అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. 4వ మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఎంచుకోవాలంటండి, కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో ఏమనుకోవాలంట, ఒక శ్రమ వస్తుందంట, ఒక అనారోగ్య పరిస్థితి వస్తుందంట, ఒక ఆర్థిక సమస్య వస్తుందంట. అలాంటి సందర్భంలో ఏమని ఎంచుకోమని చెప్తుంది దేవుని వాక్యము. అదేంటండి, మహానందం ఎట్లా అవుతుందండి, ఆర్థికంగా మేము కృంగిపోతే మాకు ఆనందం ఎలాగా కలుగుతుందండి, అనారోగ్యంతో బాధపడుతుంటే, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, తలనొప్పి వస్తుంటే నాకు అది మహానందము ఎలా కలుగుతుందండి, బాధతో చచ్చిపోతుంటే, కూర్చోలేక ఇబ్బంది పడుతుంటే అని అంటాం. కానీ దేవుని వాక్యం అంటాం అన్నది ఈ రోజున 4వదిగా మనము ఆత్మీయ జీవితంలో మరి ఎదుగుదల, మనము క్రీస్తు ఎదుగుదల కలిగి ఉన్నాము అనటానికి గుర్తు ఏంటయ్యా అంటే నువ్వు పట్టుదల కలిగి ఉండాలంటే. ఏం కలిగి ఉండాలి, ఎప్పుడు పట్టుదల కలిగి ఉండాలి, శ్రమలో నువ్వు పట్టుదల. ఎప్పుడు పట్టుదల, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, నిరీక్షణ పట్టుదల కలిగేస్తంట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ రాకపోతే నీలో పట్టుదల ఉందో లేదో తెలియదు, తెలుస్తుందా, తెలియదు. అయితే ఈ రోజున మనము శ్రమలో పట్టుదల కలిగి ఎవరి చెంత చాలాలంట, నాకు కక్ష అండి అంటారు. ఏంటంట, నాకు మాట అంటే కోపం, పట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అంటాం. కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కాదు, వేరేలో మనం పట్టుదల కలిగి ఉండాలంట. శ్రమ కలిగినప్పుడు అదేంటండి, భక్తులు వెళ్తూ ఉంటే ఎంత శ్రమ ఏంటి, ఇంత ఇబ్బంది ఏంటి, ఆ ఓర్పులో నువ్వు ఏం చేయగలుగుతావు తెలుసా. ఆ యొక్క శ్రమలో ప్రభు పాదాలను, మరి హన్నాకు కూడా శ్రమ వచ్చింది, బిడ్డలు లేని పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో పెనిన్న శిలోహులో ఉన్న దేవుని మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూటి కోటి మాటలు, శ్రమలో ఉంది అక్కడ హన్న. శ్రమలో ఉన్న హన్న ఒక రోజు తన భర్తతో కూడా తన పరిస్థితి చెప్పింది. ఆయన అన్నాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడను. కానీ మాట వస్తున్నాడు, కానీ మరి ప్రజల దృష్టికి అది సరిపోదు కదా. ఆ బాధతో శిలోహులో ఉన్న దేవుని మందిరం దగ్గరికి పట్టుదలతో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టుంది, నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే నేను నీకు ఇచ్చేస్తాను. పట్టుదల కావాలి మనకి. ఇక్కడ పొందుకోవాలంటే శ్రమ వచ్చినప్పుడు తాగు ముడుచుకుని పారిపోవటం కాదు, భయపడిపోవటం కాదు. కొంతమంది చచ్చిపోదాం అనుకున్నానండి, శ్రమ తట్టుకోలేక, ఈ అప్పులు తీర్చలేక చచ్చిపోదాం అనుకున్నాను. అప్పు తీర్చ, నువ్వు చచ్చిపోతే ఎనగా నీ కుటుంబంలో పడతాయి, నువ్వు ఒకవేళ
ఎక్కడ ఇంటర్ రాస్తానే వాడు అంటే క్వశ్చన్ పేపర్ సరిగ్గా రాలేదంట, వాడు ఉరిపెట్టుకుని చచ్చిపోయాడండి. అంటే శ్రమరాగానే ఒక ఫెయిల్యూర్, ఒకటి ఫెయిల్ అవుతామన్న భయంతో మనం మరి మన జీవితాలు ముగించుకోవడము కాదు. మన జీవిత విధానంలో అమ్మ మధ్య మధ్యలో కుర్చీలు ఖాళీ అని మీకు తెలుస్తుందా? వచ్చిన వాడు వెనకాల కింద కూర్చుంటున్నారు, మీరు ఎవరు సర్దుకొని కూడా సర్దుకోవట్లేదు. ఎవరో చెప్పకుండా మీరే చేస్తారనుకుంటే మీరు మౌనంగా కూర్చుంటారండి. మన జీవితాల్లో శ్రమ ఎదురైనప్పుడు మనము చేతగాని వారిలాగా ఉండటము కాదు. చేతగాని వాడికి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ శ్రమ నుంచి పారిపోదాం అనుకుంటాడు. పారిపోయేవాడు అందరూ కూడా ఎవరంటే వాళ్ళే తెలుసా? చేతగాని వాళ్ళే. పారిపోయే వాళ్ళందరూ చేతగాని వాళ్ళే. కొంతమందిని చూస్తాం, మా పిల్లలు కంటే చదువులేక మానేశారండి. వాడి చేతలో అట్లా చదవడం, వాడు నిద్ర మానుకోవడం వాడి వల్ల. ఎందుకని చదవాలంటే నిద్ర మానుకోవాలి, కొన్ని వదిలిపెట్టుకోవాలి. అవి వదిలిపెట్టుకోవడం వాడికి చేతగా అంటాడు, నేను చదవను కాదు. మన బిడ్డలకు మనం నేర్పేసి పట్టుదల కలిగి, ఆ పట్టుదలలో ఎన్నో త్యాగము. కొంతమంది చెప్తాను చదవనంటే తీసుకెళ్ళి పనిలో పెట్టేస్తాం కాదు. వాడికి నేర్పాల్సింది ఏంటి తెలుసా? ఇప్పుడు నువ్వు కష్టపడితే నీ ఫ్యూచర్ ఇంత మంచిగా నీ ఒక్కడి ద్వారా మేము అందరం కూడా పోషించబడే స్థాయి దేవుడిని ఉంచుతాడు. పట్టుదల. శాతకాని వారిలాగా మన బిడ్డలు ఎప్పుడు కూడా మనము ముందు మనం మాట్లాడి బట్టి వాళ్ళ మీద ప్రభావం పడుతుందండి. పిల్లల ముందే అంటారు, నేను చచ్చిపోదాం అనుకున్నాను ఈ అప్పుల బాధ ఏర్చలేక, ఈ సమస్య తట్టుకోలేక. నువ్వు చేతగాని వాడు అయితే ఈ రోజు మీరు ఎవరిలోంచో మాట వచ్చి మీరు చేతగాని వాడే, ఇక ఎవరో చెప్పక్కర్లా మీకు. మీరు ఏం చేయాలి తెలుసా? శ్రమలో, ఆ బలహీనతలో, ఆ వ్యాధిలో ప్రభు పాదాల దగ్గర కూర్చుని పట్టుదలతో, ప్రభువా నువ్వు తప్పకుండా నా పక్షుల కార్యాన్ని చాలా గర్భం ఊయబడింది కదా, మృతతుల్యం అయిపోయింది, డాక్టర్ సర్టిఫై చేశారు, ఇంత పిల్లలు పొట్టరాని, మరి ఆ గర్భాన్ని తెచ్చావుగా, నాకెందుకు నువ్వు చేయవు? అడగాలి ఏమని? భర్తనో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, ఎవరిని అడగాలంట? చాలా గర్భం మూయబడింది, 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఆమె మృతతుల్యం అయిపోయింది అన్నారు. ఆల్రెడీ డాక్టర్ కూడా చెప్పారు. అయినా శారాన్ని దర్శించావు. శారాన్ని నా పక్షాలు కూడా నీవు కార్యాన్ని చెయ్యి. మరి ఆనాడు అన్న అడిగింది కదా, అన్న అడిగినప్పుడు కుమారుని అడిగితే కుమారుని ఇచ్చావుగా, నా పక్షాన్ని కూడా ఈ కార్యాన్ని చెయ్యి. మరి భక్తుల జీవితాల్లో ఆనాడు ఏరియా అది సూర్యుడు అక్కడ చంద్రుడు గిన్నె అయ్యాలో లేకపోతే అయిపోయినాయి కదా. మరి వాళ్ళ మాట కదా శక్తి ఉన్నప్పుడు, సూర్యచంద్రులు ఆపన్న శక్తిని బిడ్డలకు నీవు ఇచ్చినప్పుడు మా జీవితాల్లో కూడా నీవు అలాంటి కార్యాన్ని జరిగించు. ఎంతవరకు కూడా మనం ఎలా ఉంటామంటే శ్రమలో కానీ పక్కన వద్ద కంపేర్ చేసుకుంటాం. వాళ్ళలో విధకాలం మనకు శ్రమ వచ్చినప్పుడు పట్టుదల కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థించినప్పుడు ప్రార్థన ఎక్కడ కూడా వ్యర్థమైపోయినట్టుగా, ఒకవేళ ఈ తరంలో చూడకపోతే నువ్వు చనిపోయిన తర్వాత కూడా ప్రార్థన బ్రతికే ఉంటుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా బ్రతుకుంటుందండి? అగస్టిన్ తల్లి ప్రార్థన చేసిందంట, కొడుకు బ్రతుకున్నంత కాలం కొడుకులో మార్పు ఏమి రాలేదండి. తల్లి చచ్చిపోతున్నాడంట, కబురు పంపించారంట, బ్రోకల్ హౌస్ లో ఉన్నాడంట అగస్టిన్. అమ్మబడి అయితే వెళ్తుందిగా, అప్పుడు నేను చూస్తానులే అన్నాడంట. తల్లి వెళ్ళిపోయింది. తల్లి ఒకటే ప్రార్థన చేసేదండి, నా బిడ్డను గొప్ప సేవకుడిగా. ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? వాడు మంచి మార్గంలో ఉండి ఏదో చదువుకుంటున్నాడు అనుకో, నా బిడ్డను గొప్ప సేవకుడిగా చెయ్యి అని ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అనుకుంటాం మనం. ఇంకా వ్యక్తి యొక్క విధానం ఏంటి? ఫుల్లుగా డ్రింక్ చేస్తున్నాడు, వేషలతో గడుపుతూ ఉన్నాడు. ఇలాంటి జీవితం జీవించే కొడుకు కోసం తల్లంట మందిరంలో అడిగారంట, ప్రభువా నా కొడుకును గొప్ప సేవకుడిగా చేయండి. పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుకునేవాళ్ళు. ఇంకెవరు పెచ్చా, వాడేమో పనికిరాని వాడిగా ఎలా తిరుగుతుంటే ఈ ప్రార్థన ఎట్లాగా నవ్వుకున్నారంట. నవ్వుకుని వాళ్ళని అయినప్పటికీ తల్లి వారి నవ్వులు కానీ వాళ్ళ మాట వినపడకుండా ఉంటే చెప్పండి, మన గురించి ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మంచిగా పడితే కదా, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎప్పటికైనా ఆ మాట చెవిని పడుతుంది. పడినా కూడా ఎక్కడ తల్లి ప్రార్థనలో పట్టు విడవలేదంటండి. ఆ తల్లి ప్రార్థనలో పట్టుదలలో విడిచిపెట్టలా, అలాగే ప్రార్థించింది, అలాగే మరణించింది. కానీ ఆ కొడుకు అందరూ అనుకున్నట్టుగా చూడడానికి కూడా రాలా. తల్లి మరణించిన పెద్ద ఒక రోజు వెళ్తా ఉంటేనంట దేవుని సువార్త వినపడతా ఉందంట. ఎంత పాపినైనా దేవుడు ఆ సువార్త ప్రకటన ద్వారా వెళ్ళి అక్కడ కూర్చుని అడిగాడు, ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడయ్యా. ఎంత పాపినైనంటే తన స్టోరీ మొత్తం చెప్పాడు. అయ్యా నిన్ను కూడా దేవుడు ఆ రోజు నుంచి అగస్టిన్ సెయింట్ అగస్టిన్ గా మార్పు చెంది గొప్ప దైవ సేవకులుగా అయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఏదైతే జరగదనుకుంటున్నామో దాని గురించి మనం ఏం చేయాలంటే పట్టుదలతో
ఇది జరుగుద్ది. ఏంటంట? ఇది జరుగుద్ది. ఇది దేవుడు చేస్తాడు. చేయాలంటే మనం ఏం చేయాలి? పట్టుదలతో ప్రభు సన్నిధిలో జరుగుద్ది జరుగుద్ది అని ఇంట్లో కూర్చుని చక్కగా ఫోన్ నొక్కుంటా, టీవీ చూస్తా, ఎక్కలేని లోక రామాయణం చెప్పుకుంటాం. ఇది కాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చుని పట్టుదలతో ప్రభువుని వాక్యాన్ని ఎత్తిపట్టి, ప్రభువా అన్న జీవితంలో చేశాడా? మరి ఏలియా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, ఎలీషా ద్వారా, వీళ్ళందరూ నోటి మాట ద్వారా ఎన్ని కార్యాలు వారు పొందుకున్నారు కదా. మరి నాకు కూడా అలాంటి ఆశీర్వాదము కావాలి. నువ్వు తప్పకుండా చేసేవాడు అని మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే ఆ కార్యాన్ని పొందుకునే వరకు, ఆ కార్యాన్ని పొందుకునే క్రమంలో అంటండి కొన్ని వ్యతిరేకతలు కూడా మనకి ఎదురవుతాయి అంట. ఏం జరిగిందని ఎంతకాలం వెయిట్ చేస్తావు? ఏం పొందుకున్నావు? ఏంటంటండి ఏం పొందుకున్నావు అని పరిగెడుతున్నావు? ఈ సవాళ్ళన్నిటిని కూడా ఏం చేయాలంట మనం ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మనలోకి ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని రెగ్యులర్ గా ధ్యానించుట ద్వారా. హల్లెలూయా. ఏ ధ్యానించాలండి? దేవుని వాక్యాన్ని. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే నీవు నమ్మాలి. నీకు ఒక పట్టుదల ఉంది, ఇది నేను సాధించగలను. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా కూడా ఏం చేయాలంట? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ చేసినప్పుడు ఎన్నో డౌట్లు వస్తాయి. కొన్నిసార్లు మన వాళ్ళకి టేబుల్స్ రావు. ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎలా చేయాలో తెలుసు, ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తారు, కానీ మనకి టేబుల్ రాదు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? టేబుల్ రాదు వీళ్ళకి. 9 టేబుల్ 12 టేబుల్ ఏదో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ రాదు. వెంటనే ఏం చేస్తారు వీళ్ళు? వేరొక పద్ధతిలో కూడేస్తారు మొత్తం. 12 9 ఉంది, అది రావట్లా. ఏం చేస్తారు? 12 9 టైమ్స్ వేసుకున్నాం, 9 టైమ్స్ 12 వేసాం, ఎడిషన్ చేసేస్తారు. అంటే ఆ సవాల్ని ఏదో ఒక రూపం మల్టిప్లికేషన్ రాదు, కానీ సబ్స్టిట్యూషన్ వచ్చు కదా, యాడ్ చేయడం వచ్చు కదా. అంటే వేరొక మార్గం ఏం చేస్తారు వాళ్ళు? ఆ ప్రాబ్లం తెలుసు, దానికి సొల్యూషన్ తెలుసు, ఫార్ములా తెలుసు. దానిలో మనకి తెలియదు, మల్టిప్లికేషన్ తెలియదు. కాబట్టి దాని ఎడిషన్ రూపంలో దాని సొల్యూషన్ అనేది వాళ్ళకున్న పట్టుదల ఏంటి? నాకు 8కి 8 మార్క్స్ రావాలి. ఈ 8 మార్క్స్ రాకపోతే నేను ఎక్కడ ఆర్డినరీలోకి పర్సన్కి వెళ్ళిపోతాను, ఫస్ట్ క్లాస్ ఎక్కడ నాకు మిస్ అయిపోతాను. ఆ పట్టుదల కలిగి ఉన్నవాడే అది ఆ సవాలు ఏదో ఒక రూపంలో ఎదుర్కోవడానికి వెనుకంజ వేసేవాడిగా నాకు ఈ టేబుల్ రాదు, నాకు వదిలిపెట్టి వచ్చేస్తాడండి. వచ్చేస్తా చెప్పండి. నాకు ఈ టేబుల్ రాదు కాబట్టి మమ్మీ వదిలిపెట్టాను 8 మార్క్స్ అన్నాం అనుకో, ఏమంటాము ఇంటికాడ? నేనైతే అవన్నీ చేస్తాను, మీరు అంటే అంటారు మన. దానికి ఒక మార్గం ఉంది. నీకు మల్టిప్లికేషన్ రాదు, సబ్స్టిట్యూట్ చేయి, ఎడిషన్ చేయదాన్ని, అక్కడ నీకు సొల్యూషన్ అనేది. ఈ పట్టుదలతో ఉండే మార్గంలో కూడా అంత పూల పాన్పుగా అన్నకు పూల పాన్పుగా ఉండి కొనుగోలు పొందుతుందా? ఏమండి? మరియా పూల పాన్పు మీద నడుస్తా యేసయ్యకు జన్మనిచ్చిందా? లేదు కదా. వాళ్ళు నడిచే మార్గంలో ఎన్నో సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎదుర్కోబట్టే వాళ్ళ పట్టుదల. శ్రమ కలగకపోతే నేను మీ త్రోవ విడిస్తానేమో. ఇప్పుడు నీ మార్గంలో ఓ భక్తులు అంటాడు కదా, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చావనుకో ప్రభు అది ఇబ్బంది, తక్కువ ఇచ్చావంటే అది ఇబ్బంది. నాకు ఏ రోజుకి ఎంత కావాలో ఎందుకనంటారు? తక్కువైతే దేవుడు వీడిని పోషించట్లేదే మన జనులను దూషిస్తారు. ఎక్కువైతే ఏమవుతామంట? తిని క్రొవ్వి మదించి దేవుడు ఎవడని నేను అందులేమో. కాబట్టి మన ఉదయకాల ప్రార్థన చేస్తాం కదా, ఆనాటికే అంటే ఏనాటికి సరిపడా ఆహారాన్ని నువ్వు ఆనాడే, ఎక్కువైనా నిన్ను మర్చిపోతానేమో, తక్కువైనా నా ద్వారా నీ నామము దూషించబడే వ్యక్తిగా నేను ఉంటానేమో. కాదయ్యా, నాకు ఏనాటికి కావాల్సింది ఆనాడు నువ్వు నాకు దయచేయి. అంటే వీటన్నిటిలో కూడా మనకు కావాల్సింది ఏంటంటే పట్టుదల. ఈ పట్టును కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే ఏం కాదు వదిలేక, ఇక వదిలే, నువ్వు సాధించలేవులే, ఇక నీ వల్ల కాదే అనగానే నాకు అనిపిస్తే నా మంచిగా చెప్తున్నారు, ఎక్కువగా కష్టపడొద్దని. పిల్లలు చదువుతున్నారంటే అన్నం కొడుకమ్మా అంటే అలా చదువుకోవచ్చు, ఇంకా టైం ఉందిలే, రాత్రి అంతా కష్టపడిపోతున్నాం అంటాం. అవునా అన్నారు అని అనగానే ఇంకొకటి ముసుగు పెడతారు. ఏ క్వశ్చన్ అయితే చూద్దాం ఉన్నారు అదే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కనపడుతుంది. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? కొత్తవి నేను చెప్పా రాత్రి చదువుకుంటే నువ్వు నన్ను పడుకోమను, అదే క్వశ్చన్ వచ్చింది, నేను అది రాయలా.
ఎవరికల్లో ప్రవేశించి ఇక చాలులే, ఇప్పుడు వరకు చేసిన భక్తి సరిపోతుందిలే, ఎన్నాళ్ళు వేచి చూస్తావు, ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు, విడిచిపెట్టే కాదు. నీ ఆత్మీయ ఎదుగుదల కలిగిన బిడ్డవు అది సాధించే వరకు ఆ పట్టును నీవు విడిచిపెట్టడానికి వీలు లేదంటండి. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా క్రీస్తులో ఎదుగుదల కలిగి ఉంటే మొదటిగా లేఖనాల్లో లోతైన అనుభవాన్ని కలిగి ఉంటావు, రెండవదిగా ఫలిస్తావు, మూడవదిగా వినయం కలిగి ఉంటావు, నాలుగవదిగా పట్టుదల. ఏం కలిగి ఉండాలంట? పట్టుదల. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:13 అధ్యాయము. అందరూ ఇక్కడే ఉన్నారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. నిద్రపోయిన వాళ్ళు వెళ్ళి చెప్పబాకండి. ఎలాగైనంట వాక్యం చెప్తామంటే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన భర్త అడిగాడంట, ఏం చెప్పారా పాస్టర్ గారు అన్నారంట. ఆడందంట కొరిదీయాల గురించి చెప్పాడు పాస్టర్ గారు అన్నంట. మళ్ళీ అడిగాడంట, అదే 1వ కొరిదీయ 2వ కొరిదీయమంట అన్నంట. 3వసారి అన్నాడు, అడిగాడంట. మళ్ళీ అదే మాట చెప్పిందంట. పాస్టర్ గారు ఫోన్ చేశాడంట, ఏంటి పాస్టర్ గారు మా ఆవిడ చర్చకు వచ్చి ఏదో నేర్చుకోవడం అనుకుంటే మీరేంటి కొరిదీయాలి 1, 2 గురించి చెప్పారంట అన్నారు. అంటే అప్పుడు పాస్టర్ గారు కొరిదీయాల గురించి నేను ఏం ప్రస్తావన చేయలేదుగా, ఈ కొరిదీయాలు ఏంటయ్యా అంటే అప్పుడు ఆయన గుర్తొచ్చినాను. 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక. నిద్రపోయే వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోతే కొరిదీయాలు ఇలాంటివన్నీ అంటే మేలుకోండి. చివరిగా హల్లెలూయా. 13వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూషుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళముల యందును ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానవంతియు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాచబట్టకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో. హల్లెలూయా. చివరిగా మనం ఆత్మీయతలో క్రీస్తుని ఎదుగుతున్నాము అంటానికి రుజువేంటయ్యా అంటే ఇతరులపై ప్రేమ కలిగి ఉంటాడంట. ఆత్మీయతలు ఎదిగే వ్యక్తి ఎలా ఉంటాడంటండి? నీవు అన్ని భాషలతో మాట్లాడినా, ప్రవచనం చెప్పినా, అన్య భాషలకు తెలుగులో అర్థము చెప్పినా, నువ్వు ఎంత పరిచర్య చేసినా, ప్రభు సన్నిధిలో రేయింబోళ కూర్చున్నా, నీకు ఇతరుల పట్ల ప్రేమ లేకపోతే దేవుని వాక్యం ఏమంటుందండి అక్కడ? వ్యర్థుడవే, ప్రేమ లేని వాడవైతే నాకు ప్రయోజనమేమియో. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంటే మనము ప్రేమించాలంట. ప్రేమ కలిగి ఉన్నాడంట, డంబముగా ప్రవర్తించడంట, అమర్యాదగా నడవడంట, స్వప్రయోజనం కోరుకోడంట, త్వరగా కోపపడడంట, అపకారమును మనసులో ఉంచుకోడంటండి. మరి దీర్ఘకాలము సహించే వ్యక్తిగా, దయ చూపించే వ్యక్తిగా ఎలా ఉంటాడంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. ప్రవచనంలో అయినా నిరర్థకమవుతాయి అంట, కానీ దేవుని ప్రేమ నిరర్థకము. ఈ లోకంలో అనేక రకములైన ప్రేమలు ఉన్నాయంట, కానీ దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్న కాలం ఎంత ఉంటుందంట? అది కలలాగా భార్య భర్తల మధ్య ప్రేమ ఏదో ఒక రోజున వాడిపోయి రాలిపోతుందంట. బంధువుల మధ్య ప్రేమ కూడా నూనె ఉన్నంత కాలమే. ఈ లోక ఆకర్షణలు యవనస్తులకి మధ్య కలిగే ప్రేమ లోక ఆకర్షణే, కానీ దేవుని యొక్క ప్రేమను చూసారా? ఏ ప్రేమ అంట? ఈ మధ్య మీరు చూస్తున్నారు లేదు యూట్యూబ్లో, భర్త వేరే దేశం నుంచి వచ్చాడంట. ఈమె తన ప్రియుడితో కలిసి భర్తను చంపి డ్రమ్లో పెట్టి సిమెంట్, ఇసుక, కంకర కలిపి డ్రమ్లో సిమెంట్ చేసిందంట. అది ఈ లోక ప్రేమ. ఈ లోక ప్రేమ అది. కానీ మన తండ్రి అయిన దేవుడు చూపిన ప్రేమ ఏంటో తెలుసా? మన కొరకైనా తన ప్రాణాన్ని బదులు ఆశించాల బదులు. అయితే ఈ రోజు మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు? ఇతరులపై అగాపే లవ్, బదులు ఆశించని ప్రేమను చూపేవారముగా మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండగలుగుతామంటే క్రీస్తు యొక్క దేవుడు చూపించే ఆత్మీయమైన ఎదుగుదలను మనము కలిగి ఉండే వారముగా ఉండగలుగుతాం. దంపముగా తొందరపాటుతో ఉండేది ప్రేమ కాదు. చాలా చాలా సందర్భాలు చూస్తాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఉంటూ ఉంటారు. వారి జీవితాల్లో, కుటుంబాలలో ఎంతో భయంకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉన్న సందర్భాలను మనము తొందరపాటు నిర్ణయాలు మన జీవితాల్లో మంచి ఫలింపును నాశనకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయే సందర్భాలు కలిగి చేస్తూ ఉన్న విధానాలు ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. తొందరపాటు ఏ నిర్ణయం కూడా మనం తీసుకోవడము
మంచిది కాదంట. ఒక ప్రాంతంలో ఒక ఆవిడంటండి భోజనాలు ఏర్పాటు చేసిందంట కొంతమందికి. తన హోదాను తెలుపుకోవడానికో లేదా ఏదో చిన్న అకేషన్ ఏర్పాటు చేసి రకరకాల పిండి పదార్థాలతో వంట ఏర్పాటు చేయించిందంట. చేయించినప్పుడు ఆ మాట వచ్చిన తర్వాత కొన్నిటి కలర్ మారినాయి అంట. కొన్ని పిండి పదార్థాల రంగులు మారినప్పుడు తన ఇంట్లో ఉన్న కుక్క కంట పని మనిషితో చెప్పిందంటే ఈ కలర్ మారినవన్నీ కూడా ఆ కుక్క పిల్లకి పెట్టు, అది మంచిగా ఉంది అనుకున్నాక మనం అందరికీ వడ్డిద్దాము అందంట. ఆ కలర్ మామిని తీసుకెళ్ళి ఆ కుక్క పిల్లకి పెట్టింది. పెట్టాక వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా విందు కార్యక్రమం జరుగుతుంది. కుక్క బాగానే ఉంది, విందు జరుగుతుంది. సడన్ గా పని మనిషి వచ్చిందంట. అమ్మగారు కుక్క పిల్ల చచ్చిపోయిందమ్మ. కుక్క పిల్ల చచ్చిపోయిందని కానీ అందరూ భోజనాలన్నీ ఆపేసి వీళ్ళందరూ హాస్పిటల్ తోలిపోయారు. వీళ్ళందరినీ రూపాయలు ఏం చేయాలి తెలియదు కదా. వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తున్నారు, మొత్తం కక్కిచ్చారంట. తినాలి మొత్తం కక్కిచ్చారు. వంట ఒకటి అయితే మళ్ళీ కక్కించడానికి ఎక్స్ట్రా ఖర్చు. సాయంకాలం కలిసిపోయి అమ్మగారు ఇంటికి వచ్చిందంట. వచ్చాక ఈ పని మనిషి వచ్చిందంట. అమ్మగారు కుక్క చచ్చిపోయింది, తిన్నాక రోడ్డు మీదకి వెళ్ళింది, కారు గుద్ది చచ్చిపోయింది అందంట. కుక్క చచ్చిపోయింది, ఎట్లా చచ్చిపోయింది అడగాలిగా. చచ్చిపోయిందని ఇవేం చేసింది, తొందరపాటు ఆవేశపడిపోతా ఉంటాం కొన్నిసార్లు. కుక్క చచ్చిపోయిందంటే తిన్నాక రోడ్డు మీదకి వెళ్ళింది, ఏదో కారు వచ్చి గుద్దింది, దానివల్ల కుక్క ఇంకొక అసలు ఎక్కడ చచ్చిపోయింది ఏంటో అని దాని దగ్గరికి వెళ్ళి చూడడం ఏదో చేయాలి కదా. చేయాలి కదా. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇలాగే మన జీవితాలు మనకి హాస్యాస్పదంగా మిగిలిపోతా ఉంటాయి. కానీ ప్రేమ ఎప్పుడు కూడా తొందరపడదు, దమ్మముగా అపకారమును మనసులో ఉంచుకోదు, అమర్యాదగా ప్రవర్తించదు, దీర్ఘకాలము సహిస్తుందంట, మత్సరం పడదంటండి. హల్లెలూయా. స్వప్రయోజనాన్ని కోరుకోదు. తల్లిదండ్రులు స్వప్రయోజనాన్ని బిడ్డల గురించి కోరుకుంటారా? స్వార్థం చూపిస్తారా? స్వార్థం లేని, డంబం లేని ప్రేమను తండ్రి అని దేవుడు మన మీద చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి మన ఆత్మీయ ఎదుగుదలకు 5 మార్గాలు చెప్పాను. ఏంటో మార్గాలు? లేఖనాల్లో లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలంటే ఏం చేయాలండి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ధ్యానము చేయాలి. రెండవదిగా ఫలించాలి. ఎలా ఫలించగలుగుతాం మనము? సువార్త ప్రకటించడం ద్వారా, ఇతరులకు సేవ చేయడం ద్వారా, క్రీస్తులో మనము అంటుకట్టబడటం ద్వారా మనము ఫలిస్తాం. మూడవదిగా వినయము కలిగి ఉండాలి. ఎంత వినయం అంటే ప్రభు శిలువ మరణము పొందినంతగా తను ఎలా వినయమును చూపాడు, అలాంటి వినయముతో మనం ఉన్నప్పుడు ఎంతో మంది భక్తులు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను చూచారు. నాలుగవదిగా పట్టుదల. ఎంత పట్టుదల అంట? చచ్చిపోవాలనుకుంటే నువ్వు చేతకాని వాడివే, దానిలో డౌట్ ఏమి? ఎవరు చెప్పారంట? పాస్టర్ గారు చెప్పింది ఏమని? భర్తలు ఇంటికి వెళ్ళిపోమంటే ఒక సూత్రం చెప్పారు పాస్టర్ గారు. ఏంటా సూత్రం? ఎట్టా వచ్చారో పుట్టింటి కానించి అట్టా పంపించమని అడగమన్నారని చెప్పారంట. ఇదిగో పట్టుదల లేదంటే మీకు చచ్చిపోతాం చేతకాని వారు ఉన్నారని కూడా చెప్పారు. మళ్ళీ పట్టుదలలో కలిగి ఉండాలి. కానీ చచ్చిపోతాం అంటే చేతకాకే కదా మనం పని చేసేది. అవునా కాదు? మీరు ఒప్పుకోకపోయినా అంతేనా? మనం మార్గంలో ఏమి చేయలేకే చేతులు ఎత్తేసి నేను ఇవన్నీ కూడా ఏదలేదు కాబట్టి చేతులు ఎత్తి వెళ్ళిపోతున్నాను అని అర్థమవుతుందా? పట్టుదల అడగాల్సిందేంటి? చేతగాని వ్యక్తులాగా చేతులు ముడుచుకుని కూర్చుని ఏదో చేయడం కాదు. ప్రభు పాదాలు పట్టుకుని పట్టుదల అడగండి. యాకోబు ఏమంటున్నాడండి? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను కొట్టాడు దేవుడు. దెబ్బ తగిలిందా? తొడగుడు నడక మారింది. అయినా కూడా ఏమన్నాడు? కుంటుతా కూడా అమ్మ కొట్టాడు, ఎందుకు చీ ఇంత అనుకున్నాడా? ఏం చేశాడు? ఇంకా పట్టుదలతో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాడా? ఆశీర్వదించాడా? దేవుడు వెళ్ళిపోయాడా? ఆశీర్వదించాడా? వస్తాయి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, కొన్ని వ్యతిరేకతలు ఎదురవుతాయి. అయినప్పటికీ నీవు తప్ప వేరొక మార్గం మాకు లేదు. అది శ్రమ అయినా, ఇరుకైనా, అనారోగ్య పరిస్థితి అయినా దేని నుంచే విడిపించేది నీకు అడగండి. నాకు ఎలా అడగాలో కూడా తెలియటం లేదయ్యా. కొన్నిసార్లు మనకి ఎలా అడగాలో కూడా ఆ పట్టుదలలో, ఆ శ్రమలో, ఆ ఇరుకులో అనిపిస్తుంది. అడిగి 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 నీకు ఎలా అడగాలో కూడా నాకు అడిగారు ఎప్పుడన్నా? అట్లాగా అడిగారా? మూలుగుతాం కదా, ఏడుస్తూ రోధిస్తూ మూలుగులతో అడుగుతాం. ఇది నాకు ఎట్లా అడగాలో కూడా తెలియదు. నాకు ఈ మధ్య ఎక్కువగా ఆ మాట ఎందుకో గుర్తొస్తుంది. పిల్లల గురించి ప్రార్థన చేస్తామంటే నాకున్న అలవాటు, పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఆ రోజు ఎక్కడ ప్రార్థన లేకపోతే వాళ్ళ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను.
నేను మార్చి అన్న ప్రార్థన అలా చేసి చేసి ఎంత సమయము అదే విషయం మీద అడగలేంగా ప్రభువా ఇక ఎట్లా అడగాలో కూడా నాకు తెలియట్లా, కానీ కార్యం మాత్రం నువ్వు చేయాలి. నువ్వు ఎట్లా అడగాలో తెలియట్లేదు దేవుడు తెలుసు ఆల్రెడీ. నువ్వు ఏ సమస్య మీద ఆయన దగ్గర కూర్చున్నావో దేని గురించి అడిగే ఆ మార్గం కూడా నువ్వు తెలియనంతగా అక్కడ కూర్చుండబడ్డావు ఆయన ఎదుట. ఆయనకు సమస్తంలో కూడా తెలుసు కాబట్టి తప్పగా పట్టుదలతో నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యాన్ని చేయగలిగిన దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇతరులపై ద్వేషం పెంచుకోవడం కాదు, ఇతరులను చూసి అసూయపడము కాదు, ఇతరులపై ప్రేమ చూపించే వ్యక్తులుగా ఏం చూపించాలి? ప్రేమ కలిగి మనం ఈ లోకంలో ఎదుగుదాం. క్రీస్తు అనుగ్రహించబోతున్న ఆత్మీయమైన ఎవరైతే ఆత్మీయమైన ఎదుగుదల కలిగి ఉంటారో అప్పుడు దేవుడు అంట మీరు ఏది అడగకుండానే పరలోకమందున్న తండ్రి అంట ఎవరైతే ఆత్మీయంగా మొదట తన రీతిని రాజ్యాన్ని ఎదుగుతారో అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు సమస్తాన్ని కూడా ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. అలాంటి ఎదుగుదల కలిగి దేవుని బిడ్డలముగా దేవుని వాక్యము ద్వారా పరిపక్వము చెంది క్రీస్తు అనుచరులుగా మార్పు చెంది ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీద కరండి. దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాం. ప్రభువా నా ఆత్మీయ జీవితంలో సరైనటువంటి ఆత్మీయ పరిపక్వ స్థాయిని నేను చేరుకోలేని వ్యక్తిగా ఒకవేళ నా తండ్రి నేను